నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను మీ హేమ కాస్టింగ్ కౌచ్ ఈ పేరు ఈ పదం చాలా చిన్నగా ఉంటుంది కానీ ఒక్కసారి ఈ పేరు వింటే ఎంతో మంది సినీ తారల్లో ఒక్కసారిగా గుండెల్లో గుబేలు పుడుతూ ఉంటుంది కాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా చిన్నగా ఉన్నప్పటికీ దాని వల్ల జరిగేటటువంటి పరిణామాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి దాని తర్వాత చాలా మంది జీవితం అనేది ఒక్కసారిగా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది ఎంతో మంది సినీ తారలు ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల తమ కెరియర్నే కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ కాస్టింగ్ కౌచ్ అనే పదం మనం ఎన్నో ఏళ్ల నుంచి వింటూ ఉన్నాం కానీ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే పేరు వినగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది మాలీవుడ్లో ఉన్నటువంటి కీచకుల గురించి మాలీవుడ్ ఇండస్ట్రీ మనకి గుర్తొస్తూ ఉంటుంది ఎస్ కేరళలో ఉన్నటువంటి మలయాళం ఇండస్ట్రీ ప్రెజెంట్ హేమ కమిటీ ఇచ్చినటువంటి నివేదికతో ఒక్కసారిగా కుదేలైపోయిందనే చెప్పుకోవచ్చు ఇన్ని రోజుల నుంచి ఎంతో పేరు సంపాదించినటువంటి మలయాళం ఇండస్ట్రీ ఇప్పుడు మొత్తం ఒక్క నివేదికతో మలయాళం ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది అసలు ఏం జరుగుతుంది మలయాళం ఇండస్ట్రీలో అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే మలయాళం ఇండస్ట్రీ ఒకప్పుడు మలయాళం ఇండస్ట్రీలో వచ్చేటటువంటి సినిమాలు చూడడానికి ఎవ్వరూ ఇష్టపడేవాళ్ళు కాదు అంటే ఫ్యామిలీ లేడీస్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు కానీ ఎక్కువగా అప్పుడు ఆ జనరేషన్లో ఉన్నటువంటి యువకులు ఇంట్రెస్ట్ చూపించి మలయాళం ఇండస్ట్రీలో సినిమాలు చూడడం ఆ సమయంలో అంటే ఒకప్పుడు మోహన్ లాల్ మమ్ముట్టి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అప్పుడు షకీలా లాంటి హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా చూసేవారు అయితే అప్పటి నుంచి ఇండస్ట్రీకి చెడ్డ పేరు ఉన్నప్పటికీ తర్వాత వచ్చినటువంటి నటీనటులు తమలో ఉన్నటువంటి క్రియేటివిటీ తమలో ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు ఎన్నో ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు తీశారు మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి సినిమాలు కూడా తీశారు ఇప్పుడు కూడా తీస్తూ ఉన్నారు మోహన్ లాల్ మమ్ముట్టి పృథ్వీరాజ్ లాంటి వారి సినిమాలు మనం చూస్తున్నాం మన తెలుగులో డబ్ అయిన తర్వాత కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఎప్పుడైతే ఇండస్ట్రీ అంతా మంచి పేరు తెచ్చుకుంటుంది అన్న సమయంలో ఒక్కసారిగా 2017లో జరిగినటువంటి సంఘటన యావత్ మలయాళం ఇండస్ట్రీని ఒక్కసారిగా ఇట్లా కుదిపి పడేసిందనే చెప్పుకోవచ్చు ఒక్కసారి ఇండస్ట్రీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే 2017లో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసే కంటే ముందు 2017లో జరిగినటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది అసలు 2017లో ఏం జరిగిందంటే అప్పట్లో చాలా ఫేమస్ యాక్టర్ బిజీగా ఉన్నటువంటి యాక్టర్ నటి భావన అంటే మన తెలుగు వారికి కాస్త గుర్తుపట్టడానికి టైం పట్టొచ్చు తను నటించినటువంటి మహాత్మా సినిమా చూసినటువంటి వారందరికీ భావన అనే అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది మన తెలుగులో ఒంటరి హీరో మహాత్మా అనేటటువంటి 3 సినిమాల్లో నటించింది నిజంగా మన తెలుగు అమ్మాయి లాగా మన పక్కింటి అమ్మాయి లాగా కూడా తను ఆ సినిమాలో యాక్ట్ చేసింది అయితే 2017 ఫిబ్రవరి నెలలో తను బిజీగా ఉన్నటువంటి షెడ్యూల్ టైంలో తను ఉన్నటువంటి ప్రాంతం నుంచి కొచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు కొంతమంది దుండగులు ఒక్కసారిగా తన కార్ పైన అటాక్ చేసి తన కార్లో ఉన్నటువంటి డ్రైవర్ని బయటకి గుంజి వీళ్ళంతా ఆ కార్లోకి ఎక్కి దాదాపు 2 నుంచి 3 గంటల వరకు మొత్తం సిటీ మొత్తం తిప్పి కార్లోనే తనని కిడ్నాప్ చేసి లైంగికంగా దాడి చేశారు తనని రేప్ చేశారు అయితే చేసినటువంటి దుండగులు అక్కడే కేరళలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోయారు అనంతరం తను బయటకు వచ్చి జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పింది ఇదంతా జరిగి 7 సంవత్సరాలు అయింది ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటికే తెలిసి ఉంటుంది అయితే ముఖ్యంగా భావనని కిడ్నాప్ చేసి రేప్ చేసినటువంటి సంఘటనలో అక్కడ అగ్ర హీరోగా ఉన్నటువంటి దిలీపే ఇందులో ఫస్ట్ ఆరోపణలు వచ్చి తర్వాత ఆరోపణలు ప్రూవ్ అయ్యి అతను ఇందులో ప్రధాన నిందితుడిగా కూడా ఉన్నారు అయితే అప్పటి గవర్నమెంట్ వెంటనే తనకి జస్టిస్ చేయాలి న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఇది 2017లో జరిగితే 2018లో వెంటనే భావనకి జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మరొక హీరోయిన్ కూడా తెరపైకి వచ్చి తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ని కూడా బయటకి చెప్పడం జరిగింది అనంతరం చాలామంది వాళ్ళకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ బయటకు చెప్పారు అయితే భావనకి జరిగినటువంటి ఇన్సిడెంట్ కేవలం కేరళ ఇండస్ట్రీనే కాదు యావత్ దేశాన్ని కూడా కుదిపి పడేసింది ఒక హీరోయిన్ని నడి రోడ్డు పైన కిడ్నాప్ చేయడం ఏంటి అంతమంది వ్యక్తులు తన పైన గ్యాంగ్ రేప్ చేయడం ఏంటి చేసి కూడా సిటీలోనే తిప్పడం ఏంటి ఇదంతా అసలు ఎలా జరిగింది అని అప్పుడు దేశం మొత్తం కూడా ఈ కేరళ ఇండస్ట్రీ వైపు చూసినటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దానిపైన ఒక కమిటీని వేసింది ఆ కమిటీ
కమిటీ పేరు హేమ కమిటీ. ఒక కమిటీని 2019లో వేసింది. అయితే అప్పుడు గవర్నమెంట్ జస్టిస్ హేమతో కూడినటువంటి కమిటీ వేసినటువంటి సమయంలో అందులో సీనియర్ యాక్టర్ శారద గారితో పాటు ఐఏఎస్ కేబి వల్సాల కూడా ఈ కమిటీలో ఉన్నారు. అయితే ఈ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఇప్పుడు ప్రస్తుతం కేరళ ఇండస్ట్రీని కుదిపి పడేస్తుందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఎప్పుడైతే కమిటీ వేసిన తర్వాత పూర్తి నివేదికను కూడా వాళ్ళు తయారు చేశారు. దాదాపు 4 సంవత్సరాల పాటు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేశారు. దాదాపు 51 మందికి సంబంధించినటువంటి వాంగ్మూలం తీసుకున్నారు. 7 మంది ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి చాలా పెద్ద ఎత్తున ఒక నివేదికనే తయారు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కాస్టింగ్ కౌచ్కి సంబంధించి మాలీవుడ్లో ఏదైతే జరిగిందో ఇన్నేళ్ల పాటు భావన ఇన్సిడెంట్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందని పూర్తిగా జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదిక 235 పేజీలతో ఉన్నటువంటి నివేదికని ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రి టేబుల్ పైన పెట్టింది. అయితే ఎప్పుడైతే ఆ నివేదిక సమర్పించిన తర్వాత మాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతమంది కీచకులు ఉన్నారా, ఇంతమంది కీచకుల మధ్య ఇంతమంది పని చేస్తున్నారా, అసలు నిజంగా మహిళలకు మాలీవుడ్ ఇండస్ట్రీలో భద్రత ఉందా అనే ఎన్నో క్వశ్చన్ మార్క్స్ అయితే ఇప్పుడు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మా అసోసియేషన్ ఉందో అక్కడ కేరళలో కూడా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అని ఒక అసోసియేషన్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఇందులో ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. సో అందులో ప్రధానంగా మనం చెప్పుకుంటూ వస్తే ముఖేష్, మున్యన్ పిల్లు, అదేవిధంగా సిద్దిక్, ఇలా కొంతమంది పేర్లు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీళ్ళంతా కూడా అమ్మ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళే. సిద్దిక్, రంజిత్, జయసూర్య, అదేవిధంగా ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా వాళ్ళ పేర్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఆ క్షణం వాళ్ళంతా రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 2017లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి నివేదిక వారం రోజుల క్రితమే మొత్తం ఫైనలైజ్ అయింది. ఫైనలైజ్ అయి నివేదిక సమర్పించిన తర్వాత సమాచార హక్కు చట్టం కింద నివేదికను బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత ఒక్కసారిగా అందరు కూడా షాక్కి గురైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే నటి భావన లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఎవరైతే మహిళలు ధైర్యంగా వచ్చి తమకు అన్యాయం జరిగింది, తమకు న్యాయం జరపాలి అని బయటకు వచ్చినటువంటి మహిళల ఇన్సిడెంట్స్ మాత్రమే బయటకు వచ్చాయి. కానీ ఎంతోమంది మహిళలు లోపల బాధపడ్డారు. సో మొత్తం 51 మంది వాంగ్మూలం చూసిన తర్వాత పూర్తి మలయాళం ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలకు కూడా ఒక్కసారి షాక్కి గురైనటువంటి సిచ్యువేషన్. అయితే మహిళలందరూ కూడా ఇప్పటికే నివేదికను బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. చాలామంది అగ్ర హీరోయిన్లు కూడా బయటకు వచ్చి తమకు కూడా అన్యాయం జరిగిందంటూ కూడా బయటకు వచ్చారు. సో ఈ ఏదైతే హేమ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మేము పరిగణలోకి తీసుకుంటున్నామంటూ కేరళ సీఎం పినరయ్ విజయన్ ఇప్పటికే తెలిపి మహిళలకు రక్షణ కల్పించడానికి మేము ఒక కొత్తగా చట్టాన్ని కూడా తీసుకొస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళలు బయటకు వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయాలు, తమకు జరిగినటువంటి ఆరోపణలు కూడా బయటకి చెప్తున్నారు. అందులో మొదటిగా మనం చిన్మయ్ విషయానికి వస్తే, చిన్మయ్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి గురించి మేము బయటకి చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకి తగిన శిక్ష అనేది పడడం లేదు. వాళ్ళపైన రాజకీయ నేతల ప్రభావం, అదేవిధంగా వాళ్ళపైన పెద్ద పెద్ద బడా బాబుల ప్రభావం ఉండడం వల్ల వాళ్ళకు శిక్ష అనేది పడడం లేదు అంటూ కూడా తను చెప్పుకొచ్చారు. అయితే తమిళ ఇండస్ట్రీలో తనని ఒక అతను చాలా అబ్యూజ్ చేశాడని, ఇబ్బంది పెట్టాడని, ఆ విషయం తను బయటకి మాట్లాడినందుకే 5 సంవత్సరాల పాటు తనని తమిళ్ ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేశారని, తన పైన నిషేధం విధించారంటూ కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా తను ఫారెన్కి వెళ్ళినటువంటి సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ వైరముత్తు కూడా తనతో అసభ్యంగా మాట్లాడారని, ఆ ఇన్సిడెంట్ తను బయట పెట్టినటువంటి సమయంలో ఎంటైర్ తన కెరియరే స్పాయిల్ అయిపోయిందంటూ కూడా చిన్మయ్ ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. అయితే 5 సంవత్సరాల పాటు తన పైన వేసినటువంటి సస్పెన్షన్ని ఎత్తేసిన తర్వాత రీసెంట్గా లియో అనే మూవీలో త్రిషకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. మన సింగర్ చిన్మయ్ ఒక విక్టిమ్ అయితే
ఇంకొక విక్టిమ్ 2009లో రంజిత్ అనే ఒక డైరెక్టరు పాలేరు మాణిక్యం అనే మూవీ తీసినటువంటి సమయంలో ఆడిషన్ కోసం అని తనకి హోటల్లో ఒక రూమ్కి రమ్మన్నాడు అని చెప్పి, సరే సినిమా గురించి ఏదైనా మాట్లాడతాడేమో అని రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా తన పైకి రావడం, తనని టచ్ చేయడం, మిస్బిహేవ్ చేయడంతో వెంటనే అక్కడి నుంచి తను వెళ్ళిపోయానని ఏకంగా అతను అప్పుడు ఉన్నటువంటి కేరళ ఇండస్ట్రీకి ఏదైతే మూవీ ఇండస్ట్రీ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్న రంజిత్ బాలకృష్ణని కూడా అప్పుడు తను చెప్పడం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి వెంటనే రంజిత్ ఆ పొజిషన్కి కూడా రాజీనామా చేశారు. బెంగాల్కి సంబంధించినటువంటి శ్రీలేఖ అనే యాక్ట్రెస్ ముందుకొచ్చి చెప్పడం జరిగింది. ఇక మీన్ మునీర్ అనేటటువంటి ఒక మలయాళం నటి తనను ముఖేష్ మణియన్, పిల్లు, ఇడువేలు బాబు, జయసూర్య వీళ్ళంతా కూడా మానసిక శోభ అంటే ఫిజికల్గా మెంటల్గా తనని ఇబ్బంది పెట్టారని, షూటింగ్ సమయంలో తన పైన అబ్యూజ్డ్గా మాట్లాడేవారని, ఒక్కసారిగా షూటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో జయసూర్య అనే వ్యక్తి తనని వెనక నుంచి వచ్చి హగ్ చేసుకొని కిస్ చేశాడని, దానికి తాను చాలా భయభ్రాంతులకి గురయ్యానంటూ కూడా మీన్ మునీర్ మలయాళ నటి చెప్పడం జరిగింది. వెంటనే తను మలయాళం నుంచి చెన్నై కూడా షిఫ్ట్ అయిపోయినంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఇందులో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ ఫోటోలో కూడా మనం చూడొచ్చు. ఇక మలయాళం నటి మరొక నటి రేవతి కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఓ సినిమా కోసం తను ఒక సినిమాలో యాక్టింగ్ చేయాలి అంటూ ఫేస్బుక్లో తనకి ఒక సిద్దిక్ అనే వ్యక్తి మెసేజ్ చేశాడని, సరే మూవీలో యాక్ట్ చేయమంటున్నారు కదా అని చెప్పి తను రిప్లై ఇచ్చిన తర్వాత తనకి మొత్తం కూడా తన వచ్చిన తర్వాత తనతో మిస్బిహేవ్ చేయడం, అబ్యూజ్డ్గా మాట్లాడడం, అదేవిధంగా ఒకవేళ తను చెప్పినట్టు ఆ సినిమాలో వినకపోతే తనకు ఏకంగా కెరియర్ని స్పాయిల్ చేస్తా అంటూ కూడా సిద్దిక్ భయభ్రాంతులకు గురి చేశాడంటూ కూడా చెప్పుకొచ్చారు. సిద్దిక్ ఆల్రెడీ వేరే కేసులో కూడా ఉన్నారు. అతను కూడా మూవీ ఇండస్ట్రీకి రాజీనామా చేశారు. ఇక నటి గీత కూడా సేమ్ మలయాళం యాక్టర్, తను కూడా విజయన్ అనేటటువంటి డైరెక్టర్ నటి గీత విజయన్ డైరెక్టర్ తులసీదాస్ తనకి రూమ్లోకి రమ్మని చెప్పి ఎప్పుడైతే తను షూటింగ్ టైంలో పదే తనకి డోర్ కొడుతూ కూడా ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ కేవలం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేర్లు గీత కానివ్వండి, రేవతి కానివ్వండి, చిన్మయ్ కానివ్వండి, అదేవిధంగా మిగతా మీన్ మునీర్ కానివ్వండి, శ్రీలేఖ వీళ్ళు మాత్రమే కాదు, ఇలా చాలామంది కూడా మలయాళం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీచకులు చేతిలో బలైపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మిగతా ఇండస్ట్రీలు కూడా ఇదంతా ఆ ఇండస్ట్రీలో జరిగింది. ప్రజెంట్ పూర్తి మలయాళ ఇండస్ట్రీ ప్రతిష్టనే దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్ మిగతా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా విమెన్ కూడా పని చేసుకునేటటువంటి ఒక సేఫ్టీని, ఫ్రీడమ్ని ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం.